ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనములు. ఈ కాలంలో బైబిల్లో ఉన్నటువంటి సత్యములను ప్రజలందరూ తెలుసుకొనవలెనని దైవ ప్రేరేపితమైనటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం పల్లెటూరు పాదిరి బైబిలు సత్యాలు అనేటటువంటి పేరున ఈ కార్యక్రమంలో మరి సిద్ధపరచబడినవి. అందున మొదటిగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొదటి పుస్తకము ఆదికాండము గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి ఆ వాక్యములు కొద్ది భాగములు మనము కొన్ని నిమిషములు ధ్యానం చేద్దాం. ఆదియందు దేవుడు ఆకాశములను భూమిని సృజించెను. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క సమాచారంలో మొట్టమొదటి సమాచారం ఏమిటి అనంటే, దేవుడు ఆకాశములను భూమిని సృజించెను అనేటటువంటి సత్యమును మానవులకు తెలియజేస్తూ ఉన్నాడు. మన తెలుగు బైబిల్లో మనకు స్థానికంగా ఉండేటటువంటి ఆ యొక్క మాటలను బట్టి భూమి ఆకాశములు అని భూమి ప్రథమంగా వస్తూ ఉంటుంది. అయితే హెబ్రీ భాషలో అయితే ఆకాశములను భూమిని సృజించెను అని ఆయన చేసిన సృష్టి క్రమమును బట్టి ఆయన ముందుగా ఆకాశములను సృజించి ఆ తర్వాత భూమిని సృజించాడు గనుక ఆకాశములను భూమిని సృజించెను అని రాయబడి ఉంది. మనము భూమి మీద నివాసం చేస్తూ ఉన్నాం. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనము భూమి ఎప్పటో చాలా కాలం క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు సృష్టించాడు. అయితే మనమైతే కొన్ని సంవత్సరాల క్రితమే సృష్టించబడి ఈ భూమి మీద నివాసం చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలు అయినాక ఇక ఈ భూమి మీద మనము ఉన్నాం. అలాగా కొన్ని వేల సంవత్సరాల క్రితము నివసించినటువంటి మనుషులు ఈ యొక్క భూమి మీద నుండి మరుగైపోయారు. కానీ ఇంతవరకు మరలా వారు ఎవరు కూడా తిరిగి భూమి మీదకి రాలేదు. అయితే ప్రస్తుతము భూమి మీద నివాసం చేస్తున్నటువంటి ప్రజలకు వారు భూనివాసులుగా ఉంటుండగా అది ఎంత తాత్కాలికమైనటువంటిదో, ఈ భూమి ఏమిటో, భూమికి మనకి ఉండేటువంటి సంబంధం ఏమిటో అది సరిగా గ్రహించలేనటువంటి వారై కొంతమంది ఆ భూమి కొరకు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. మా దేశము, మా ప్రాంతము, మా యొక్క జాతి నివాసము అని చెప్పి ఈ భూమి మీద ఉన్నటువంటి స్థలము ఎడల అత్యధికమైనటువంటి దురభిమానం కలిగినటువంటి వారై చివరికి తమ ప్రాణములను పెట్టేటట్టుగా కూడా వారు నడుచుకుంటూ ఉంటారు. అయితే దేవుడు మనకు ఈ సత్యమును బయలుపరిచినట్లయితే మనకు కొన్ని మరి ఆ యొక్క అసత్యములైనటువంటి మన యొక్క నమ్మికలో అవి సరి అవుతూ ఉంటాయి. మరి దేవుడు సృజించినటువంటి భూమి విషయము మరి మనము గ్రహించినప్పుడు దేవుని యొక్క వాక్యములో కీర్తనలో 103వ కీర్తన 3వ వచనంలో ఆయనే మనను సృజించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము అని ఉండి ఫుట్నోట్లో మనలను మనమే సృజించుకొనలేదు అని ఉంది. ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి మనము ఒక సత్యమును తెలుసుకోవాలి. ఈ భూమిని మనం సృజించలేదు. భూమి మీద నివసిస్తున్నటువంటి మనము కూడా మనంతట మనము కలిగినటువంటి వారము కాము. కనుక మనము భూమిపైన ఉన్నటువంటి ఆ యొక్క నివాస కాలములో మనము నివసిస్తున్నటువంటి ఆ స్థలము ఎడల ఎంతవరకు అభిమానం ఉండాలో అంతవరకే ఉండాలి. మనం జీవించేటటువంటిదేమో తాత్కాలికం. అయితే ఈ సమయంలో
మనము భారతదేశ ప్రజలుగా మనం నివాసం చేస్తూ ఉన్నాం. నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని మనము ఆ యొక్క ప్రమాణం కూడా చేస్తూ ఉంటాం. నిజమే. దేశమును ప్రేమించటం అంటే దేశంలో ఉన్నటువంటి మానవులను ప్రేమించటం అని, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేటటువంటి ఒక సత్యాన్ని మరి గురజాడ అప్పారావు గారు దాన్ని బయలుపరిచారు. అయితే మన జీవితంలో మనము నివసిస్తున్నటువంటి స్థలమును గురించి మనము ఒకసారి అవలోకన చేసినట్లయితే చరిత్రాత్మకంగా కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితము బైబిల్లో సెలవుబడినటువంటి రీతిగా బైబిల్లో మొదటి దినవృత్తాంతములు గ్రంథము అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో మొదటి అధ్యాయం 19వ వచనంలో ఒక చారిత్రాత్మక సత్యము రాయబడి ఉంది. అది ఏమిటి అనంటే, దేవుడు భూమిని చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఖండము అంటే అంతకుముందు ఉన్నటువంటి దాన్ని ఖండించి మొక్క చేసిన దాన్ని ఖండము అంటాం. ఇప్పుడైతే ఖండములుగా భూమి ఉన్నది. అయితే బైబిల్లో చూస్తే ఆకాశములు భూమిని దేవుడు సృజించెను అంటుంది. ఆకాశములు బహువచనంలో ఉంటుంది, భూమి ఏకవచనంలో ఉంటుంది. అంచేత ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఆ నిర్మాణం అంతా కూడా ఒకే దేవుడు. ఆ మన్ను, ఆ భూమి, ఆ నేల వివిధ ప్రాంతాలుగా, ఖండాలుగా, దేశాలుగా విభజించబడినట్టుగా కనపడినప్పటికీ భూమి అంటే అది ఒకప్పుడు ఒకే చోట ఉండేదని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఈ దినవృత్తాంతములలో రాయబడినటువంటి చరిత్ర ప్రకారంగా అంతకుముందు కాలంలో నోహు అనేటటువంటి భక్తుని కాలంలో ఈ భూమి అంతా జలప్రళయంలో ముంచివేయబడింది. అలాగా ఆ జలప్రళయం వచ్చేంత వరకు భూమి ఒకే చోట కేంద్రంగా, ఒకే ప్రాంతంగా ఉండేది. ఆ తర్వాత భూమి మెత్తగలటం వల్ల కానీ, ఆ భూమి అడుగు భాగాన లేక సముద్రపు ఆ యొక్క కెరటాలు ఒత్తిడి వలన ఈ భూమి విడిపోయింది అని బైబిల్ మనకు తెలియజేస్తాం. అలా విడిపోయినటువంటివి దూర ప్రాంతాలకు వెళ్ళినాయి. ఆ విడిపోయేటటువంటి సమయంలో ఆ ప్రాంతంలో మనుషులు ఎవరు నివాసం చేస్తున్నారో వారందరూ ఆ భూమితో పాటు ఎడమైపోయారు. అందుచేత ప్రజలు అనేక ప్రాంతములకు తరలిపోయినటువంటి వారిగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఒక ప్రాంతములకు వెళ్ళినటువంటి ఆ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి ప్రజలకు మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో అసలు సంబంధమే లేనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అయితే చరిత్రలో మనకు తెలిసినటువంటి సందర్భాలను బట్టి మరి అనేక మంది మరి ఈ భూమిని ఇంకెక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నాయో వాటిని కనుగొనాలి అనేటటువంటి వారు అనేక రీతిలుగా ఓడలో ప్రయాణం చేసి కొలంబస్ మరి మొదలైనటువంటి వారు మరి అనేక రీతులుగా అనేక స్థలాల్ని కనుగొన్నారు. అయితే ఈ భూమి మీద మన భారతదేశం యొక్క ఉనికిని గురించి మనం చూసినట్లయితే మరి 1970 ఆ శతకంలో ఆ యొక్క దశకము 70 సంవత్సరాల ఆ కాలంలో నేను విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుండి ఒక సూక్తి ముక్తావళి ప్రసంగము విన్నాను. ఒక స్త్రీ ఆ యొక్క ప్రసంగము చేశారు. మరి అది ఉపన్యాసానికి ప్రారంభమో ముగింపో నాకు సరిగా గుర్తులేదు, కానీ ఆమె చెప్పినటువంటి కొన్ని మాటలు ఏమిటి అని అంటే, మధ్యాసియా ప్రాంతంలో నుండి కొంతమంది గుంపులుగా
మరి చాలా దేశములకు చెదిరిపోయారో, ఒక గుంపు ఆ యొక్క సింధు నది ప్రాంతానికి వచ్చి అక్కడి నుండి భారతదేశంలో ప్రవేశించేటటువంటి సమయంలో అప్పుడు సూర్యోదయము అవుతూ ఉన్నది. మరి ఆ సూర్యోదయమును వీరు ఎక్కడ చూశారు అనంటే, హిమాలయ పర్వతాల వెనుక సూర్యుడున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ సమయంలో వారు సూర్యుడు అంటే వాళ్ళ భాషలో భానుడు అని మనం అంటాం. భా అనేటటువంటిది ప్రారంభమైనటువంటి మాట. భా అంటే సూర్యుడు, రత్ అంటే రథము, భారత్ అంటే సూర్యుడి రథము. ఆ ప్రాంతమునకు భారత్ అని పేరు పెట్టారు. సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో సూర్యుడు రథం మీద వచ్చినట్టుగా ఉన్నది అనేటటువంటి భావంతో ఆ స్థలాన్ని గుర్తించుకోవటానికి ఆ ప్రాంతాన్ని భారత్ అని పిలిచారు అని చెప్పి మరి వారు ప్రసంగించటం నేను విన్నాను అన్నమాట. కాబట్టి మరి ఈ రీతిగా సూర్యుడు ఒక రథము ఎక్కి వస్తున్నట్టుగా కనపడినటువంటి దాన్ని బట్టి దానికి భారత్ అని పేరు పెట్టారు. అయితే రాను రాను మరి ప్రాంతీయ దురభిమానాలు ఎక్కువైపోయి ఇక చివరికి ఒక సమయం వచ్చేటప్పటికి ఏమైంది అనంటే, మరి వారు ఏ ప్రాంతంలో ఉండారో ఆ ప్రాంతం వారు ఆరాధిస్తున్నటువంటి దేవునికి సంబంధించినటువంటిది అన్నట్టుగా ఆ ప్రాంతానికి దేవునికి ఒక మరి అనుబంధం కలిగినట్టుగా మరి అభిప్రాయాలు వచ్చినాయి. అయితే అనేక దేశములు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడు మరి నిర్మించినట్టుగా మనము భావించలేము. ఎందుకనంటే ఏదైనా ముందు భూమిని కలుగజేయాలి, ఆ తర్వాత భూమి మీద మనుషులను కలుగజేయాలి. కాబట్టి దేవుడు ఒకే భూమిని కలుగజేశాడు. ఆయన మానవులను ఒకచోట ఆ యొక్క టర్కీ ప్రాంతంలో, మధ్యాసియా ప్రాంతంలో దేవుడు మొట్టమొదట నరుణ్ణి, ఆదాము అనేటటువంటి నరుణ్ణి అక్కడ చేసినట్టు, అతనిలో నుండి ఒక స్త్రీని కలుగజేసి వారికి వివాహం జరిగించి వారి ద్వారా భూమి మీద ఉన్నటువంటి జనాంగములు అభివృద్ధి చెందేటట్టుగా మరి దేవుడు చేశాడు అని బైబిల్ చెప్తాం. అందుచేత దేవుడు సృజించినటువంటి భూమి ఒక్కటే. అది జలప్రళయముల ద్వారా అది విచ్చిలిపోయింది. ఆ విచ్చిలిపోయేటటువంటి సమయంలో ఆ ప్రాంతం పైన ఏ మనుషులు ఉన్నారో ఆ ప్రాంతాలతో పాటు సముద్రంలో దూర ప్రాంతానికి తరలిపోయి అక్కడ వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం వలన అక్కడ వారు ఒక దేశముగా ఏర్పడి వారు దేవుని గురించినటువంటి వారికి కలిగినటువంటి అనుభవంతో వారి ఉద్దేశాల ప్రకారంగా మరి వారు ఆ యొక్క దైవిక ఆరాధనలో ప్రారంభించారు. ఈ దేశము నా దేశము అనేటటువంటి ఒక అభిప్రాయాలు వారిలో మరి ప్రారంభమైనవి. అయితే ఈ దినములలో మనము మానవాళి విజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో మనము చూసినట్లయితే అది మరి మానవులందరికీ సంబంధించినటువంటిది ఈ యొక్క భూమండలం. అంచేత మరి ఒక మాట ఉంటుంది, ఏమిటంటే వసుదైక కుటుంబము. ఈ వసుద అనగా ఈ భూమి అంతా కూడా ఒకే కుటుంబము. ఈ సత్యము ద్వారా మనకు భూమిని ఆకాశములను సృజించినటువంటి దేవుడు గొప్ప జ్ఞానమును వివేకమును అనుగ్రహించి ఈ భూమి అనేటటువంటిది ఏ మనుషుడికి స్థిర నివాసం కాదు, ఇది దేవుని యొక్క సొత్తు. ఈ భూమి మీద దేవుడు మనను సృజించాడు. మనము జీవించి ఉన్నంత కాలము
ఒకరికొకరు ప్రేమగా అన్యోన్యంగా జీవించి మనవంతు మనము ఈ భూఫలమును అనుభవిస్తూ సృష్టికర్తకు విధేయులుగా ఉంటూ ఆయన అనుగ్రహించేటటువంటి నిత్యజీవం అనగా పరలోకం దాన్ని పొందటమే మానవ జీవితానికి పరమావధి అని ఆ సత్యమును మనం గ్రహించేటట్టుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.